సో గూగుల్ యాడ్స్ బేసిక్ గా ఒక సర్చ్ క్యాంపెయిన్ బేసిక్ గా ఎలా చేయాలని నేర్పించాను. బట్ ఆ రోజు నేను కావాలని కొన్ని ఆప్షన్స్ చెప్పలేదు అనమాట. అందులో మెయిన్ వచ్చేసి కీవర్డ్స్ అండి. మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసిన తర్వాత ఇది క్యాంపెయిన్ చెన్నై క్యాంపెయిన్ అనుకోండి. ఈ క్యాంపెయిన్ లో యాడ్ గ్రూప్ ఉంటుంది. ఈ యాడ్ గ్రూప్ లో కీవర్డ్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని కీవర్డ్స్ ఉన్నాయి, 3 కీవర్డ్స్ ఉన్నాయి, 4 కీవర్డ్స్ ఉన్నాయి. మీకు కావాల్సిన ఇంకా కీవర్డ్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. అయితే ఇక్కడ కీవర్డ్స్ ఏమని రాస్తాం మనము, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని రాస్తాం, చెన్నై అని రాస్తాం. ఇది కీవర్డ్స్ అండి, 1 by 1 రాస్తాం. ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉందండి. ఇక్కడ మనం కొంచెం పొరపాటు చేసినా గూగుల్ నుంచి చాలా డబ్బులు కట్ అయిపోతుంది. గూగుల్ మాత్రం ఏం చెప్పదు, ఎందుకంటే గూగుల్ కి కావాల్సింది మనీ ఆబ్వియస్ గా. ఓకే, అది ఏ మ్యాచ్ టైపా ఏదా అనేది సంబంధం లేదు. గూగుల్ ఏమంటే నీకైతే నేను రిజల్ట్ ఇస్తున్నా లేదంటుంది, కానీ ఎన్ని డబ్బులకు ఇస్తున్నావు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ కీవర్డ్స్, వీటిని కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అంటారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్. నేను ఒక డయాగ్రామ్ వేస్తా, దీన్ని బట్టి మీరు అబ్జర్వ్ చేయండి. వీళ్ళు చాలా మార్పులు కూడా వచ్చినాయి ఈ మధ్య. ఓకే, బట్ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. అయితే ఒక అడ్వర్టైజర్ ఏమని చెప్పాడంటే గూగుల్ కి, SEO కోర్స్ ఇన్ హైదరాబాద్. అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా? yes sir. SEO కోర్స్ ఇన్ హైదరాబాద్. ఈ కీవర్డ్ కి నాకు యాడ్ కనిపించాలని చెప్పాడు గూగుల్ కి. గూగుల్ ఏమంటుంది, సరే భయ్ ఈ కీవర్డ్ ఎవరైనా సర్చ్ చేసినప్పుడు నేను యాడ్ చూపిస్తాను అన్నాడు. అయితే ఇప్పుడు నువ్వు గూగుల్కి ఏమన్నా చెప్పు, కస్టమర్ ఇష్టం, కస్టమర్ ఏమన్నా టైప్ చేయొచ్చు, అది ఆయన ఇష్టం కదా. సో ఒక కస్టమర్ ఏమని టైప్ చేశాడు చూద్దాం. ఒక కస్టమర్ ఏమని టైప్ చేశాడు అంటే SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ అంటే ఎగ్జాక్ట్ గా ట్రై చేశాడు అన్న, ఎగ్జాక్ట్ గా ట్రై చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి SEO కోర్స్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి SEO క్లాసెస్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి SAP కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి బెస్ట్ SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ టైప్ చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి ఫ్రీ SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ అని చేశాడు. ఇంకో కస్టమర్ వచ్చేసి which is the best institute in Hyderabad for SEO course అని పెట్టాడు. ఇది అండి డిఫరెంట్ కీవర్డ్స్. ఇప్పుడు మనకు తెలవాల్సింది ఏంటంటే, మనం చెప్పింది గూగుల్ కి ఈ కీవర్డ్ కనిపిస్తేనే సర్చ్ చేస్తేనే కనిపించాలి, కానీ కస్టమర్ డిఫరెంట్ కీవర్డ్స్ పెట్టాడు. ఇప్పుడు 1 by 1 చెక్ చేద్దాం, ఈ కీవర్డ్స్ కి యాడ్ కనిపిస్తుందా లేదా. స్టార్టింగ్ SEO కోర్స్ ఇన్ హైదరాబాద్, ఈ కీవర్డ్ కి యాడ్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది, ఎందుకంటే సేమ్ కనిపిస్తుంది. సెకండ్ SEO కోర్స్ హైదరాబాద్, ఇన్ మిస్ అయింది, యాడ్ కనిపిస్తుందా లేదా? ఎందుకు కనిపిస్తుంది? లొకేషన్ సార్, కీవర్డ్స్ కానీ ఎన్ని మిస్ అయింది కదా, అయినా కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ SEO క్లాసెస్ అన్నాడు, ఇక్కడ కోర్స్ అనేది SEO క్లాసెస్ అనేది, యాడ్ కనిపిస్తుందా? కనిపిస్తే ఎందుకు కనిపిస్తుంది అంటే SEO అనే కీవర్డ్ అనే ఉంది కదా సార్, అందుకు కనిపిస్తుంది అంట. ఓకే, ఈ యాక్చువల్ కీవర్డ్ గా ఏంటంటే మనము క్యాంపెయిన్ క్రియేట్ చేసినప్పుడు లొకేషన్ పెడతాం కదా సార్. అయితే లొకేషన్ పెడితే ఏం కొట్టినా వస్తుందా? షూస్ అని కొట్టినా వస్తుందా? మరి రాదు కదా. అంటే మన యాడ్ గ్రూప్ ప్లస్ లొకేషన్ ఈక్వల్ గా చేద్దాం కదా సార్. మరి ఇప్పుడు ఏమంటావు, ఇప్పుడు దీనికి ఏమంటారు? కనబడుతుంది అంటున్నా సార్. నేను SAP కోర్స్ కి SAP కనబడదు, ఎందుకు? అక్కడ SEO SAP డిఫరెంట్ కదా సార్. ఇప్పుడు ఈడ SEO కనెక్ట్ అయింది కాబట్టి ఓకే అన్నావు.
మళ్ళీ ఈడ కోడ్స్ ఇన్ హైదరాబాద్, ఈడ కోడ్స్ ఇన్ హైదరాబాద్ కనెక్ట్ అయింది కదా, మళ్ళీ అట్లప్పుడు యాడ్ కనిపించాలి కదా. అర్థమైందా? యాడ్ గ్రూప్ సేమ్ వేరే కదా సార్? యాడ్ గ్రూప్ ఏం లేదు, ఒకటే యాడ్ గ్రూప్ లో పెట్టినా మొత్తం. ఇకైనా యాడ్ గ్రూప్ కి సంబంధం ఉండదు. కీవర్డ్ అనేది యాడ్ గ్రూప్ ఏమని చూసుకోదు. కీవర్డ్ ఏమి ఇచ్చిండు, నాకు ఇక్కడ కస్టమర్ ఏం టైప్ చేస్తున్నదో చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఎస్ఏపి కోడ్స్ కి యాడ్ కనిపిస్తుందా కనిపించదా? ఓకే, డైలమాలో పెడదాం. ఇది బెస్ట్ ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ కి దీనికి యాడ్ కనిపిస్తుందా? ఇవన్నీ మన ఒక యాడ్ గ్రూప్ కు పెట్టిన కీవర్డ్స్ కదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫ్యూషన్ వదిలేసే, యాడ్ గ్రూప్ కి దీనికి సంబంధమే లేదు. ఏ యాడ్ గ్రూప్ అయినా నేను ఒక కీవర్డ్ ఇచ్చాను. ఆ కీవర్డ్ ఇచ్చినప్పుడు కస్టమర్ ఈ కీవర్డ్ టైప్ చేసినప్పుడు యాడ్ కనిపిస్తుందా లేదా? యాడ్ గ్రూప్ కి సంబంధం లేదు. యాడ్ గ్రూప్ అనేది జస్ట్ పేర్లు అంతే. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కీవర్డ్ మ్యాటర్. సో బెస్ట్ ఎస్ఈఓ కోడ్స్ కనిపించినప్పుడు ఫ్రీ ఎస్ఈఓ కోడ్ కనిపిస్తుందా? సరే, బై డిఫాల్ట్ అన్ని కీవర్డ్స్ కి యాడ్ కనిపిస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఇక్కడ బ్రాడ్ మ్యాచ్ అనేది వాడుతుంది. గూగుల్ ఏంటంటే బై డిఫాల్ట్ మీరు ఆ బాక్స్ లో ఈ విధంగా ఇచ్చారంటే ఇది బ్రాడ్ మ్యాచ్. బ్రాడ్ మ్యాచ్ ఎలా పనిచేస్తుంటే సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు మెల్లిమెల్లిగా కొంచెం బెటర్ అనమాట. ఇది అర్థం చేసుకుంటుంది. ఈ ఎస్ఈఓ అంటే ఎస్ఈఓ రిలేటెడ్ ఏంది? గూగుల్ యాడ్స్, పీపీసీ, ఓకే, డిజిటల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఈ విధంగా ఏది కొట్టినా వస్తుంది. అది కూడా రాంగే కదా, ఎస్ఏపికి రాకపోవచ్చు. బట్ కొన్ని కీవర్డ్స్ నేను చూసినా చాలా దారుణంగా వస్తుంది అనమాట. బ్రాడ్ మ్యాచ్ వాడితే ఇర్రిలవెంట్ కీవర్డ్స్ వస్తుంది అనమాట. కాబట్టి బ్రాడ్ మ్యాచ్ ఎప్పుడు కూడా వాడొద్దు, డబ్బులు పోతాయి. బ్రాడ్ మ్యాచ్ వాడద్దు. అంటే బ్రాడ్ మ్యాచ్ అంటే ఈ బాక్స్ లో బై డిఫాల్ట్ ఉండేది బ్రాడ్ మ్యాచే. మరి ఏం చెయ్యాలి అంటే దీన్ని ఈ విధంగా పెట్టాలండి. ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. ఇన్వర్టెడ్ కామర్స్ లో ఆ కీవర్డ్ ని పెట్టాలి. అప్పుడు అది ఏమైతుంది అంటే ఇదిగోండి, ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ ఈ విధంగా పెట్టాలి. ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టాలి. దీన్ని ఏమంటారంటే దీన్ని ఫ్రేజ్ మ్యాచ్ అంటారు. ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఎలా పనిచేస్తుంది అబ్జర్వ్ చేయండి బాగా. ఇందులో ఇప్పుడు కొద్దిగా మాడిఫికేషన్ కూడా వచ్చింది. ఆ మాడిఫికేషన్ కూడా చెప్తా, ఓల్డ్ చెప్తా, న్యూ చెప్తా. ఫస్ట్ ఓల్డ్ ప్రకారం అయితే ఫ్రేజ్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఫస్ట్ టైం బ్రాడ్ మ్యాచ్ ఎట్లా ఉంటుంది, ఒక సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ వస్తుండే. మామూలుగా సినోనిమ్స్ అలా తీసుకుంటుంది. బట్ మీరు ఇట్లా అర్థం చేసుకోండి, ఒక సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ వస్తుంది. కాబట్టి అన్ని పనికి వాళ్ళ కీవర్డ్లకు కూడా మన యాడ్ కనిపిస్తుంది. కాబట్టి ఇది వద్దు. ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఈ ఫ్రేజ్ అనేది ఉంది కదా, ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అని కస్టమర్ ఎప్పుడు టైప్ చేసినా ఈ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ ఉండాలి. ఈ ఫ్రేజ్ లో కొంచెం మిస్ అయినా యాడ్ రాదండి. ఫ్రేజ్ మాత్రం మిస్ కావద్దు. సో ఇప్పుడు చూస్తే ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ సేమ్ ఉంది, యాడ్ వస్తుంది. కానీ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ మిస్ అయింది కదా, ఫ్రేజ్ మిస్ అయింది కదా, రాదు. ఎస్ఈఓ క్లాసెస్, ఇక్కడ కోడ్స్ మీద క్లాసెస్ ఉంది, రాదండి. ఎస్ఏపికి అస్సలు రాదు. కానీ ఇక్కడ చూడండి, బెస్ట్ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్, దీనికి యాడ్ కనిపిస్తుందా కనిపించదా? కనిపించదా? కనిపించలేదు సార్. అంటే ఎస్ఈఓ మొత్తం సో ఇక్కడ ఏం చెప్పాడు, డోంట్ డిస్టర్బ్ మీ. ఈయన ఏం డిస్టర్బ్ చేయలేదు. ఈయన ముందు ఏమన్నా రాస్తున్నాం కాబట్టి ఫ్రేజ్ మ్యాచ్ ఏంటంటే దీనికంటే ముందు ఏమన్నా తర్వాత ఏమన్నా రాయొచ్చు, కానీ ఇది మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. కాబట్టి దీనికి కనిపిస్తుందండి బెస్ట్ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ కూడా ఇది కనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే ఫ్రీ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ కూడా యాడ్ కనిపిస్తుంది. ఎందుకంటే డిస్టర్బ్ చేయకుండా ముందు ఫ్రీ రాసి. ఇంకొక డ్రాబ్యాక్ ఉంది ఫ్రేజ్ మ్యాచ్ లో, ఓన్లీ అన్వాంటెడ్ కీవర్డ్స్ ఉన్నాయి కదా, ఫ్రీ, పీడిఎఫ్, ఇవన్నీ ఇలాంటి కీవర్డ్స్ కి మాత్రం యాడ్ కనిపిస్తుంది. మళ్ళీ దీనికి యాడ్ కనిపించదు. ఈవెన్ దో ఇట్స్ ఎలిజిబుల్ కీవర్డ్ అయినా కూడా దీనికి కనిపించదు, ఎందుకంటే డిస్టర్బ్ చేసేసి అన్నమాట. అన్ని జిగ్జాగ్ లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు దీని వర్షన్ మారింది, నేను చెప్తా. అది ప్రస్తుతానికి అయితే ఓల్డ్ వర్షన్కి వెళ్తాం. నెక్స్ట్ అండి, ఈ ఫ్రేజ్ మ్యాచ్ లో కూడా చిన్న ప్రాబ్లం ఉంది కదా, దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఎగ్జాక్ట్ మ్యాచ్ అన్న ఒకటి వచ్చింది. ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఏం లేదండి, సింపుల్. నేను ఇక్కడ
అడ్వర్టైజర్ ఏం పెట్టిండో అది అక్కడ ఉండాలి అంతే. ఇక కొంచెం మిస్టేక్ అయినా నా యాడ్ కనిపించదు అంతే. అంటే ఇప్పుడు నేను కీవర్డ్ ఇట్లా పెట్టాను. సో let me add SEO codes in Hyderabad. ఇలా బ్రాకెట్ లో ఉంది అంటే కస్టమర్ ఈ పార్ట్నర్ కాదు, దీని ముందు ఇది సేమ్ ఉండాలి అంతే. కదా ఇప్పుడు చూడండి, SEO కోర్స్ ఇన్ హైదరాబాద్ డన్. వీటికి ఏడికి యాడ్ అనిపించదు. నువ్వు బెస్ట్ SEO కోర్స్ అంటే లేదు నేను SEO కోర్స్ అంటే బెస్ట్ కి ఏం కాదు. మళ్ళీ దానికి కూడా నీ యాడ్ కనిపించాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కీవర్డ్స్ చాలా రాయాలి. ఇగో SEO క్లాసెస్ కి కనిపించాలంటే SEO క్లాసెస్ ఇన్ హైదరాబాద్ ఇంకోటి యాడ్ చేయండి. తర్వాత SEO కోడ్స్ హైదరాబాద్ ఇల్లు లేకుండా దానికి కూడా నా యాడ్ కనిపించాలి. ఈ విధంగా మీ ఇంకోటి బెస్ట్ అని ఉంది కదా, అది కూడా రాసుకోవాలి. బెస్ట్ SEO కోడ్స్ ఇన్ హైదరాబాద్. మీ వర్క్ ఎక్కువ అయిపోతుంది, కానీ ఇది చాలా 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 బెటర్. స్మాల్ కంపెనీస్ కి చాలా డబ్బులు సేవ్ అవుతుంది. నేను రికమెండ్ చేస్తున్నది వాడండి. ప్రస్తుతానికి అందరు ఎగ్జాక్ట్ మ్యాచ్ నుంచో వాడండి. కాకపోతే గెస్ చేసి ఏ పాసిబుల్ కీవర్డ్స్ ఉన్నాయో ఆ పాసిబుల్ కీవర్డ్స్ అన్ని వాడండి. దానివల్ల బెటర్ ఉంటుంది అన్నమాట. అయితే నీకు చాలా కంపెనీస్ పనిచేస్తున్నావు, చాలా ప్రెషర్ ఉంది, ఇన్ని కీవర్డ్స్ రాయడం వీలు కాదు అన్నప్పుడు బెటర్ యూ గో విత్ ఫ్రేజ్ మ్యాచ్. కానీ ఇక్కడ మీరు ఒక హెల్ప్ తీసుకోవాలి. దాన్నే నెగటివ్ మ్యాచ్ అంటారు. ఈ నెగటివ్ మ్యాచ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫ్రేజ్ మ్యాచ్ లో నీకు ఏం ప్రాబ్లం ఉంది? ఏం ప్రాబ్లం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, బట్ పీపుల్ కెన్ యాడ్ ఎనీథింగ్ బిఫోర్. ఈ బిఫోర్ లో ఏం యాడ్ చేస్తుండే వీడు? ఫ్రీ PDF డౌన్లోడ్ ఇలాంటి రాంగ్ కీవర్డ్స్ యాడ్ చేస్తుండే అనమాట. వాటిని మనం ఏం చేయాలంటే ఈ నెగటివ్ మ్యాచ్ లో ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్ లో మనం మెన్షన్ చేయాలి. మీకు చూపిస్తాం మళ్ళీ క్లాస్ లో. అక్కడ ఏంటి ఆ బాక్స్ లో ఈ ఫ్రీ PDF డౌన్లోడ్ ఏ కీవర్డ్స్ అయితే నీకు అవసరం లేదు ఆ కీవర్డ్ కి నా యాడ్ కనుకంటే కస్టమర్ ఒక ఫ్రేజ్ వాడేటప్పుడు ఈ వర్డ్ ఉంటే ఇంకా నాకు యాడ్ కనిపించదు. అంటే ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ అని అంటే వాడు ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటాడు, నా యాడ్ చూపించి లాభం లేదనమాట. డౌన్లోడ్ అంటాడంటే హీ వాంట్ డౌన్లోడ్ మెటీరియల్ ఆర్ సంథింగ్, సో హీ డజంట్ వాంట్ జాయిన్ అనమాట. అలాంటప్పుడు నీకు ఏదైతే వర్డ్స్ అవసరం లేదో, ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తుంది మీరు, అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్. ఓకే, అంటే మీది ప్రైవేట్ అంబులెన్స్ అండి, మీరు డబ్బులు తీసుకుని అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ ఇన్ హైదరాబాద్ ఫ్రేజ్ మ్యాచ్. కస్టమర్ కెన్ టైప్ ఎనీథింగ్. ఎవరైనా గెస్ చేయొచ్చారా అండి నెగిటివ్ కీవర్డ్స్ ఏముండొచ్చు అనేది? ఏ కీవర్డ్ కి మనం యాడ్ కనిపించద్దు, నెగిటివ్ ఏం యాడ్ చేయొచ్చు మీరు గెస్ చేయండి. కొందరు ఫ్రీ అంబులెన్స్ అని టైప్ చేస్తారండి, బడ్జెట్ ఫ్రీ అంబులెన్స్ అని టైప్ చేస్తారు. కొందరు ఏం టైప్ చేస్తారు 108 అంబులెన్స్. 108 కూడా ఫ్రీనే కదా. అంటే కస్టమర్ ఇస్ లుకింగ్ ఫర్ 108 అంబులెన్స్, నాట్ ప్రైవేట్ అంబులెన్స్. కాబట్టి ఈ రెండింటిని మనం బ్లాక్ చేయాలి. లేదంటే వాటికి మన అంబులెన్స్ కనిపిస్తే డబ్బులు వేస్ట్ అవుతుంది అన్నమాట. సో ఆ విధంగా. తర్వాత ఎయిర్ అంబులెన్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీ క్యాబ్ ప్రొవైడర్ గారు ఎయిర్ అంబులెన్స్ ప్రొవైడ్ చేసినప్పుడు ఎందుకు చూపించాలిగా? ఏదైతే మనకు వద్దనుకున్నామో, ఏదైతే సర్వీస్ మనకు లేదో దాన్ని నెగిటివ్ మ్యాచ్ లో పెట్టేసుకుంటే దానికి ఎప్పుడు కూడా మన యాడ్ కనిపించదు. సో బై డిఫాల్ట్ గూగుల్ వాడు ఇచ్చింది ఏంటంటే బ్రాడ్ మ్యాచ్. దీనివల్ల డబ్బులు పోతాయని వాడిని కూడా తెలుసు, కానీ వాడు చెప్పాడు. వాడికి కావాల్సిన పైసలు. మనం కాన్షియస్ గా ఈ బాక్స్ లో మీరు ఇలా మెన్షన్ చేయాలండి, ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. నేను ప్రిఫర్ చేస్తున్న ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడండి. అయితే ఫ్రేజ్ మ్యాచ్ చాలా బాగుండే. అయితే దీనికన్నిటితో పాటు ఇంకొక మ్యాచ్ టైప్ ఉండేయండి, దాన్ని బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ అంటుండే. అది తీసేసారు ఇప్పుడు. ఈ లాక్డౌన్ తర్వాత గూగుల్ వాళ్ళకి పైసలు లేవన్నమాట. పైసలు లేకుండా ఇవన్నీ కథలు పడుతున్నారు అనమాట. పైసలు ఎక్కువ రానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తారు అనమాట. సో మేము సీనియర్ మార్కెటర్స్ కాబట్టి మాకు తెలిసిపోతుంది వీడు ఏమేమి చేస్తున్నారు అది. ఇది ఏంటంటే బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంది? ఒక సింగిల్ వర్డ్ మ్యాచ్ అయినా యాడ్ కనిపిస్తుంది. ఈ ప్రాబ్లం ఉందని చెప్పి అప్పట్లో బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ ఉంటాయి. ఈ బ్రాడ్ మ్యాచ్ మాడిఫైయర్ ఎలా ఉంటుందంటే మీరు ఈ విధంగా యాడ్ చేయాలి, ప్లస్ SEO ప్లస్ కోడ్స్
ప్లస్ హైదరాబాద్. వీడు ఈ విధంగా 3 వర్డ్స్ ఇచ్చేసాడు. ఇలా ఇన్ని ఏం లేదు, ఎస్ఈఓ కోర్స్ హైదరాబాద్. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏంది, సింగిల్ వర్డ్ ఇందులో ఉన్న యాడ్ రావాలి కదా. ఇది ఎట్లుంటది అంటే నువ్వు ప్లస్ ఇచ్చేసి 3 వర్డ్స్ ఇచ్చినావు, ప్లస్ ఎస్ఈఓ ప్లస్ కోర్స్ ప్లస్ హైదరాబాద్. దీని ఏంటంటే నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఎస్ఈఓ కంపల్సరీ ఉండాలి, వాడి కీవర్డ్ల కోర్స్ ఉండాలి, హైదరాబాద్ ఉండాలి. ఇవి సీక్వెన్స్ కూడా అవసరం లేదండి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నా పర్లేదు నాకు, కానీ ఈ 3 మాత్రం ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుందండి. విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎస్ఈఓ కదా. ఇందులో ఎస్ఈఓ ఉంది, కోర్స్ ఉంది, హైదరాబాద్ కూడా ఉంది. మొత్తం రాసింది అనుకో, హైదరాబాద్ కూడా ఉంది. సో ఈ విధంగా ఇలాంటి కీవర్డ్స్, ఇలాంటి బిగ్ కీవర్డ్స్ కూడా సాటిస్ఫై చేస్తాయి. అండ్ తర్వాత ఇది చూడండి, ఎస్ఈఓ కోర్స్ హైదరాబాద్ 3 ఉంది. సెకండ్ కీవర్డ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. థర్డ్ ఎస్ఈఓ కోర్స్ హైదరాబాద్. అయితే గూగుల్ దగ్గర ఒక సిమాంటిక్ అల్గారిథం ఉంటుందండి. గూగుల్ సిమాంటిక్ అల్గారిథం ఏం చేస్తుందంటే క్లోజ్ వర్డ్, ఇప్పుడు కోర్సెస్ అని చెప్పినాడు, నువ్వు ఎస్ఈఓ కోర్స్ అని నువ్వు చెప్పినావు, కస్టమర్ వచ్చేసి ఎస్ఈఓ కోర్సెస్ అని కొట్టాడు, యాడ్ కనిపిస్తుందండి. సింగులర్ ప్లూరల్ క్లోజ్ వర్డ్స్ కోర్సు క్లాస్ ఇప్పుడు సేమ్ అనుకుంది అనుకో, యాడ్ కనిపించేస్తుంది. ఇంకొకటి ఇప్పుడు చూడండి, వెబ్ వెబ్సైట్ 2 సేమే, అలాంటప్పుడు కూడా యాడ్ చూపిస్తుంది. అంటే క్లోజ్ సినోనిమ్స్ సింగులర్ ప్లూరల్ విల్ బి ఆటో కరెక్టెడ్ బై ద గూగుల్ సిమాంటిక్ అల్గారిథం. ఆ విధంగా ఇది కూడా కనిపిస్తుంది. ఓకే, ఎస్ఏపి కోర్స్ ఇక్కడ ఏమన్నాడు, ఎస్ఈఓ కోర్స్ హైదరాబాద్, కానీ ఇక్కడ ఏమైందంటే కోర్స్ హైదరాబాద్ ఉంది కానీ ఎస్ఈఓ లేదు కదా, యాడ్ కనిపించదు. దీనిలో కనిపిస్తుందా అండి బెస్ట్ ఎస్ఈఓ కోర్స్ ఇన్ హైదరాబాద్ యాడ్ కనిపిస్తుందా బ్రాడ్ మ్యాచ్ మాడిఫైర్ వాడినప్పుడు? అర్థమైందా కాన్సెప్ట్? కనిపించదు, కనిపిస్తుంది. ఎందుకంటే ఎస్ఈఓ అనేది ఎక్కడ ఉండాలి అన్నారు తెలుసు. ఎస్ఈఓ ఒకటేనా? అదే కోర్స్ అండ్ హైదరాబాద్ కూడా 3 ఉన్నాయి కాబట్టి. సో ఇది కూడా అంతే అన్నమాట. సో ఇది చాలా మంచిది, చాలా టైం సేవ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్డ్ డిజిటల్ మార్కెటర్ కి పనికొస్తుందండి. ఇంకొకటి 2 వర్డ్లు యూజ్ చేయదు, ఎప్పుడు 3 వర్డ్లు యూజ్ చేయాలి, అప్పుడు చాలా బాగుంటుంది. ఈవెన్ ఐ యూజ్ బ్రాడ్ మ్యాచ్ మోడిఫైయర్ అనమాట. అది చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం స్పెసిఫై చేస్తున్నాం ఆర్డర్ తో సంబంధం లేకుండా ఈ 3 వర్డ్స్ ఉండాలి, విత్ నెగిటివ్ వాడినాం అనుకో చాలా బాగుంటుంది. కానీ గూగుల్ వాడు ఏం చేసిందంటే దీనికి 1 year బ్యాక్ ఇది తీసేసిందండి, బ్రాడ్ మ్యాచ్ మోడిఫైర్ తీసేసి ఏం చేసిందంటే ఈ ఫ్రేజ్ మ్యాచ్ ఉంది కదా, ఇప్పుడు ఈ ఫ్రేజ్ మ్యాచ్ బ్రాడ్ మ్యాచ్ మోడిఫైర్ అయిపోయింది. అంటే ఇంతకుముందు ఏమన్నా నేను ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ అన్నా, కస్టమర్ ఎస్ఈఓ కోడ్స్ ఇన్ హైదరాబాద్ కొడితే యాడ్ వచ్చింది, కానీ ఎస్ఈఓ క్లాసెస్ అంటే రాదని చెప్పిన కదా, ఇప్పట్లో కాదు. ఇంకోటి దీనికి కూడా యాడ్ కనిపించదని చెప్పిన, ఎందుకంటే ఫ్రేజ్ అనేది మిస్ అయింది కదా. ఇప్పుడు అట్లా కాదు, ఈ ఫ్రేజ్ మ్యాచ్ ని ఆయన దీనికి లింక్ చేసిండండి బ్రాడ్ మ్యాచ్, అంటే ఈ 2 సేమ్ ఇప్పుడు. కాబట్టి దీని అర్థం ఏంటంటే ప్లస్ ఎస్ఈఓ ప్లస్ కోర్స్ ప్లస్ హైదరాబాద్ ఏ ఫార్మాట్ లో వచ్చినా యాడ్ కనిపిస్తుంది. నేను లైవ్ గా ఈ క్యాంపెయిన్ రన్ చేసి చూసినా అప్పుడు అర్థమైంది, ఓకే వీడి కస్టమర్ జిగ్జాగ్ టైప్ చేసినా కూడా యాడ్ ఇస్తుండు అని అర్థమైంది. కాబట్టి కొన్ని సార్లు ప్రాపర్ యూజ్ చేయకపోతే డబ్బులు పోతున్నాయి. కాబట్టి నేను అందరికి చెప్తున్నా, స్మాల్ అండ్ మీడియం పీపుల్ మీ డబ్బులు వేస్ట్ కావద్దు అనుకుంటే హ్యాపీగా ఎగ్జాక్ట్ మ్యాచ్కి వెళ్ళిపోండి. ఇనిషియల్ గా మెల్లిమెల్లిగా క్యాంపెయిన్ బాగా పర్చేసి డబ్బులు వస్తున్నాయంటే ప్రయోగం చేయండి, అంతేగాని అంతకు మించితే డబ్బులు పోగొట్టుకోవద్దు. సబ్జెక్ట్ గురించి బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రేజ్ మ్యాచ్ వాడండి పర్లేదు, కానీ ఇనిషియల్ గా మాత్రం అందరు కూడా ఎగ్జాక్ట్ మ్యాచ్ కి వెళ్ళకండి. బ్రాడ్ మ్యాచ్ అయితే పొరపాటున కూడా వెళ్ళొద్దు. బ్రాడ్ మ్యాచ్ అంటే ఏం లేదు, నువ్వు మర్చిపోయినావు ఇక్కడ కీవర్డ్ పెట్టడం, అప్పుడు ఈ పైసలు మొత్తం పోతాయి. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ కీవర్డ్ మ్యాచ్ టైప్స్. కీవర్డ్ మ్యాచ్ టైప్స్ అండి. సో కీవర్డ్ మ్యాచ్ టైప్స్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుందంటే మన యాడ్ రిలవెంట్ కస్టమర్ కి కనిపిస్తుందా లేదా అనేది, దీన్ని బట్టే నీ క్యాంపెయిన్ సక్సెస్ ఉంటుంది. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్, బ్రాడ్, ఫ్రేజ్, ఎగ్జాక్ట్, నెగటివ్, బ్రాడ్ మ్యాచ్, మోడిఫైయర్. ఎనీ క్వశ్చన్స్? సార్ ఎస్. అది సార్ ఇప్పుడు అదే ఫేస్ మ్యాచ్ ఉంది కదా సార్, దాంట్లో 3 కీవర్డ్స్ ఇస్తే చాలు సార్, ఇంకా ఎక్కువ కీవర్డ్స్ అనేది యూజ్ చేయక్కర్లేదా? కరెక్ట్
కరెక్టే. ఇంతకుముందు ఎగ్జాక్ట్ అయితే చాలా యూజ్ చేయాల్సి వస్తుంది, ఇప్పుడు చాలా వరకు అది సాటిస్ఫై చేసేస్తుంది. ఎగ్జాక్ట్ అయితే చాలా వర్డ్స్ ఇవ్వాల్సి వస్తుంది మనకు. ఓకే. సో అది ఇప్పుడు మనం సెమీ కాలన్స్ పెట్టక్కర్లేదు సార్, పైన కాలన్స్ సెమీకోలన్స్ పెట్టాలి పక్క. అయినా ప్లస్ పెట్టాలి. ఇప్పుడు ప్లస్ అవసరం లేదు, ఇది తీసేసారు. ఇది ఓకే, ప్లస్ తీసేస్తే అది పెట్టచ్చు. ఇది లేదు, ఇప్పుడు నువ్వు ఇట్లనే మెన్షన్ చేయి, ఎందుకంటే నీకు ఈ బాక్స్ లో వేరే ఆప్షన్ లేదనమాట. ఇక చూడండి ఇంకొకటి, నువ్వు ఆల్రెడీ ఎగ్జాక్ట్ మ్యాచ్ పెట్టావు, దీన్ని మార్చాలంటే మార్చొచ్చు. ఇక్కడ ఇగో చూడండి, బ్రాడ్ మ్యాచ్, ఫ్రేజ్ మ్యాచ్, ఎగ్జాక్ట్ మ్యాచ్, ఓన్లీ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇగో దీన్ని ఫ్రేజ్ మ్యాచ్ చేస్తే ఆటోమేటిక్ ఇన్వర్టెడ్ కామర్స్ కి వెళ్తుంది. బ్రాడ్ మ్యాచ్ పెట్టినాం అనుకో ఎంటీ అయిపోతుంది. ఆ విధంగా ఒకప్పుడు ఇక్కడనే మనం పెడుతుండే ప్లస్ సింబల్, కానీ ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే చేంజ్ ద పాలసీస్. ఇది గూగుల్ టూల్ అండి, వాడు నచ్చినట్టు వాడు మార్చొచ్చు, మనం వినాలంతే. కాకపోతే మనకు వీటితో బిజినెస్ అవుతుంది కాబట్టి ప్రాపర్ గా ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలన్నది మనం నేర్చుకోవాలి. దిస్ ఈస్ ద టాపిక్ అబౌట్ ద కీవర్డ్ మ్యాచ్ టైప్స్. అయితే ఇక్కడ సాయి ఒక క్వశ్చన్ అడిగాడు, ఏంటంటే క్యాంపెయిన్ నేను రన్ చేసిన సార్, కానీ నా సిపిసి పెట్టడం మర్చిపోయినా, లేదంటే డైలీ బడ్జెట్ పెట్టడం మర్చిపోయినా, అలాంటప్పుడు క్యాంపెయిన్ ఎడిట్ చేయొచ్చా లేదా అంటే చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి క్యాంపెయిన్కి వెళ్ళు, ఆ క్యాంపెయిన్ ఏదో క్లిక్ చేయి. సాయి చూస్తున్నావా? చూస్తున్నా సార్. క్లిక్ చేసిన తర్వాత టాప్ లో చూడు, ఇక్కడ మోర్ డీటెయిల్స్ అని ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఎడిటింగ్ సెట్టింగ్స్ అని కొట్టాలి. ఓకే సార్. ఎడిటింగ్ సెట్టింగ్స్ అని కొడితే నీకేంది, డైలీ బడ్జెటా, లొకేషన్ సార్. ఓకే, లొకేషన్ వచ్చింది. లొకేషన్ ఇగో లొకేషన్ వచ్చింది కదా, నీకు బై డిఫాల్ట్ ఈ ఆప్షన్ ఉన్నట్టు కదా. ఇప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు, చేంజెస్ చేసుకొని సేవ్ అని కొట్టేస్తే అయిపోతుంది. ఇదంతా నువ్వు ఏం చేంజ్ చేసుకోవచ్చు అంటే, ఈ క్యాంపెయిన్ ఏం చేంజ్ చేసుకోవచ్చు, బడ్జెట్, బిడ్డింగ్, స్టార్ట్ అయిన డేట్, లొకేషన్, ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే రైట్. తర్వాత కొన్ని క్యాంపెయిన్స్ కి కీవర్డ్ పక్కన ఏదో వార్నింగ్ వస్తుంది సార్, లో సర్చ్ వాల్యూమ్ అని వస్తుందా? లో సర్చ్ వాల్యూమ్ అని వస్తుంది, లేకపోతే లో క్వాలిటీ అని వస్తుంది సంథింగ్. సునీత చెప్పింది కూడా ఓకే, అది ఇగ్నోర్ చేయండి, నేను మళ్ళీ చెప్తాను. యాజ్ లాంగ్ యాజ్ డిసప్రూవ్ అని రాకపోతే చాలు, అప్రూవ్ అని వస్తే చాలు. డిసప్రూవ్ అని వస్తే మాత్రం మీరేంది ట్రేడ్ మార్క్ ఇష్యూ వచ్చినట్టు అనమాట, అది చేయొద్దు. ఓకే, సో యాజ్ పర్ అవర్ ప్రీవియస్ క్లాస్ మనం ఏం చేసామంటే, యాడ్వర్డ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఏంటి, అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, కీవర్డ్స్, యాడ్. ఒక యశోద హాస్పిటల్ ది మనం క్యాంపెయిన్ కూడా చేసాము. ఓకే, అండ్ మన యాడ్ కూడా ఎలా ఉందో మనం చూసినాం. ఈ విధంగా యాడ్ ఉంటుంది. కానీ మనం గూగుల్లోకి వెళ్ళి చూద్దాం, ఇప్పుడు కొన్ని యాడ్స్ చూద్దాం. జనరల్ గా మీ యాడ్ కాపీ, సర్చ్ నెట్వర్క్ లో యాడ్ కాపీ ఉంటుంది కదా అండి. యాడ్ కాపీ ఎన్ని హెడ్లైన్స్ ఉంటాయండి? H1, H1 H2 వరకే వాడతాం. స్మాల్ గా ఉంటే 3 డిస్ప్లే అవుతాయండి. 30 క్యారెక్టర్స్ ఉన్నాయి అనుకో, 2 డిస్ప్లే అవుతాయండి, బట్ మాక్సిమం 3 అనుకోండి. తర్వాత డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2 ఉంటుంది. ఈ హెడ్డింగ్ లైన్ 1, 2, 3 ఎంత అంటే లిమిట్ క్యారెక్టర్స్? 30 క్యారెక్టర్స్. ఇది 90 క్యారెక్టర్స్. కానీ వాడేం చేసిండు, H1 to H15 ఇస్తున్నాడు కదా, 15 హెడ్లైన్స్ ఇస్తుండ అనమాట. అన్ని వాడుకోండి, కానీ అన్ని వాడుతారు కానీ చాలా మంది మంచిగా రాయరు అనమాట. కాబట్టి అక్కడ పిన్ చేసుకునే ఆప్షన్ ఉంది. వాని ఇంటెన్షన్ ఏంటంటే, ఒకసారి ఇది చూపిస్తా, ఒకసారి ఇది చూపిస్తా, ఒకసారి చూపిస్తా, ఏదైనా కూడా క్లిక్ చేస్తారు అనమాట. నా పాయింట్ ఏంటంటే, నువ్వు అన్ని ఎందుకు రాయాలా, 3 చక్కగా రాస్తా అయిపోయి కదా, 3 ఏదైతే అనుకున్నావు అక్కడ రాస్తే. ఈ 15 ఇవ్వడాన్ని వాడిని ఏమంటారు అంటే రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటాం అనమాట. గూగులే ఆటోమేటిక్ గా దాన్ని రొటేట్ చేస్తుంటుంది. డిస్క్రిప్షన్ లో కూడా 4 ఉంటాయండి, 2 మ్యాండేటరీ. అయితే నీ యాడ్ కాపీ ఒక ఎలా ఉంటుందంటే, నీ హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, దాని తర్వాత URL ఉంటుంది, దాని తర్వాత డిస్క్రిప్షన్ లైన్, డిస్క్రిప్షన్ ఇంతే కదా. కానీ మనం ఇక్కడ ఒక యాడ్ చూద్దాం, ఇప్పుడు అది ఎలా ఉంటుందో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ అని సర్చ్ చేస్తాం. ఇప్పుడు ఈ యాడ్ చూద్దాం. హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, డిస్క్రిప్షన్ లైన్, డిస్క్రిప్షన్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ వేరే లింక్స్ వచ్చాయండి, మన యాడ్ లో అది లేదు. ఓకే, ఈ యాడ్ చూడండి, హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, డిస్క్రిప్షన్ లైన్, డిస్క్రిప్షన్. సింపుల్ ఉంది. ఈ 2 యాడ్ సింపుల్ ఉన్నాయి. ఇది కొంచెం పెద్దగా ఉంది, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఇంకా కింద చూద్దాం, వేరే యాడ్స్ కూడా చూద్దాం. ఈ యాడ్ చూడండి,
ఈ యాడ్ లో ఇంకా లొకేషన్ ఇచ్చాడు, తర్వాత లింక్స్ ఇచ్చాడు. ఈ యాడ్ లో చూడండి ఇది ఏంటంటే లీడ్ ఫామ్ అంటారు. ఇది క్లిక్ చేస్తే వెబ్సైట్ కూడా వెళ్ళదండి, డైరెక్ట్ ఇక్కడనే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అంటే ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఆ ఫామ్ ఫిల్అప్ చేసినాక ఈయనకి మన డీటెయిల్స్ వెళ్ళిపోతుంది, అప్పుడు అక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా కొన్ని దానిలో ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా వస్తుందండి. మొబైల్ నుంచి క్లిక్ చేస్తే డైరెక్ట్ కాల్ వెళ్తుంది, వెబ్సైట్కి వెళ్ళడం ఇవన్నీ కాదు, డైరెక్ట్ కాల్ వెళ్ళిపోతుంది. సో మరి ఎందుకు వీళ్ళకి ఇంత ఎక్స్ట్రా ఉన్నాయి? మన దగ్గర హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, డిస్క్రిప్షన్ 1, డిస్క్రిప్షన్ 2నే కదా. వీళ్ళకి యాడ్ ఎందుకు ఇంత పెద్దగా వస్తుంది అని అంటే దీనిని యాడ్ ఎక్స్టెన్షన్ అంటారు. గుడ్ న్యూస్ ఇస్ ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. వీటిని యాడ్ ఎక్స్టెన్షన్స్ అంటారు. చాలా యాడ్ ఎక్స్టెన్షన్స్ ఉన్నాయండి. ఇంపార్టెంట్ వచ్చేసి సైట్ లింక్స్, కాల్ అవుట్, స్ట్రక్చర్ స్నిప్పెట్, కాల్ ఎక్స్టెన్షన్. ఇవి ఇంపార్టెంట్ అండి. తర్వాత మిగతాది బ్రౌజ్ చేయండి. సైట్ లింక్స్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వెబ్సైట్ ని క్లిక్ చేసినప్పుడు హోమ్ పేజ్కి వెళ్తుందండి, హోమ్ పేజ్కి వెళ్తుంది. కానీ ఈయన ఇంకా చాలా పంపించాలనుకుంటాడు. ఎస్ఈఓ పంపించాలనుకుంటున్నాడు, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ పంపించాలనుకుంటున్నాడు, ఎన్రోల్ ఫర్ ఫ్రీ డెమో పంపించాలనుకుంటున్నాడు, పీపీసీకి పంపించాలనుకుంటున్నాడు అనుకో, ఆయన డిఫరెంట్ లింక్స్ చేయొచ్చు. కస్టమర్ క్లిక్ చేస్తే ఒకసారి ఈడ క్లిక్ చేస్తే ఎస్ఈఓ పోతే ఈడ పీపీసీ, ఈడ సోషల్ మీడియా, ఆ విధంగా డిఫరెంట్ లింక్స్ పంపించచ్చు. కానీ ఖర్చు అయ్యేది మాత్రం ఒకటేసారి. ఎందుకంటే గూగుల్ యాడ్స్ లో 1 టైం క్లిక్ చేసినామంటే ఆటోమేటిక్ గా పింక్ కలర్ అయిపోతుంది. సెకండ్ టైం క్లిక్ చేసినా కూడా అమౌంట్ ఏం కట్ కాదు, ఎందుకంటే అడ్వర్టైజర్ మనీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ కస్టమర్ ని మనం డిఫరెంట్ పేజెస్ కి పంపిస్తున్నాం. వీఆర్ సెండింగ్ అ కస్టమర్ టు ద డిఫరెంట్ లింక్స్ ఆఫ్ అ సైట్. దాన్ని సైట్ లింక్స్ అంటారు. ఈ విధంగా మన వెబ్సైట్ సంబంధించిన డిఫరెంట్ లింక్స్ మెన్షన్ చేసుకోవచ్చు. కస్టమర్ యాడ్ చూసినప్పుడు ఆయన నచ్చిన పేజ్కి వెళ్తాడు అనమాట. వీఆర్ గివింగ్ మోర్ ఫ్రీడమ్ టు హిమ్. తర్వాత కాల్ అవుట్ అంటే ఏంటంటే కాల్ కాదండి, కాల్ అవుట్ అంటే ఎక్స్ట్రా డిస్క్రిప్షన్. ఇక్కడ చూడండి ఈ డిస్క్రిప్షన్ 2 లైన్స్ పెద్దగా ఉందండి. ఈ పెద్దగా ఉన్న దానిలో ఆయన ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అట్లా ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు మనం. ఓకే, ఈ స్ట్రక్చర్ స్నిప్పెట్ కూడా అంతే అండి, ఎక్స్ట్రా డిస్క్రిప్షన్. ఇక్కడ ఎక్స్ట్రా డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు, ఇంకా 3-4 లైన్లు రాయొచ్చు ఇక్కడ. అది నేను చూపిస్తా ఇట్లాంటిది. ఫైనల్ గా కాల్ ఎక్స్టెన్షన్ అంటే ఫోన్ నెంబర్ అండి. మీ వెబ్సైట్ పక్కన ఫోన్ నెంబర్ మెన్షన్ చేయొచ్చు, సో దట్ కస్టమర్ క్లిక్ చేస్తే మీ కాల్ వస్తుంది. ఇప్పుడు నేను అది చేసి చూపిస్తా. ఇక్కడ యాడ్ సెక్షన్ లో పోయినప్పుడు అసెట్స్ అని ఉంటాయి. దీన్ని ఇంతకుముందు ఎక్స్టెన్షన్స్ అంటుండే, ఇప్పుడు అసెట్స్ అని మార్చాడు. సో డ్యూరింగ్ దిస్ ఇయర్స్ ఎన్నో పేర్లు మార్చాడు, ఇప్పుడు దీన్ని అసెట్స్ అని చేశాడు. యాక్చువల్గా వీటిని ఎక్స్టెన్షన్స్ అంటారు. ప్లస్ సింబల్ కొడదాం. చూడండి ఎన్ని ఎక్స్టెన్షన్స్ వచ్చాయి చూడండి. ఓకే, బట్ వీఆర్ టాకింగ్ 4 ఇంపార్టెంట్ వర్డ్స్. లేటర్ ఇక కొత్తగా బిజినెస్ లోగో, బిజినెస్ నేమ్, బీటా వర్షన్ పెట్టాడు. ఈ ఇమేజ్ కూడా ఇంతకుముందు లేకుండా ఇప్పుడు పెట్టాడు. సో విల్ గో విత్ ఫస్ట్ సైట్ లింక్, కాల్ అవుట్, స్ట్రక్చర్ స్నిప్పెట్, కాల్ ఎక్స్టెన్షన్ చూద్దాం. సైట్ లింక్. సైట్ లింక్ అంటే ఏంటి? మన వెబ్సైట్ లో డిఫరెంట్ చూడండి, మెయిన్ వెబ్సైట్, దాని తర్వాత డిఫరెంట్ లింక్స్ చూడడం. ఓకే, సైట్ లింక్ టెక్స్ట్ ఏం పెడుతున్నా? ఎస్ఈఓ అని పెడుతున్నా. అంటే కస్టమర్ క్లిక్ చేస్తే ఎస్ఈఓ పేజ్కి వెళ్ళాలి. ఫైనల్ యూఆర్ఎల్, నీ వెబ్సైట్ యూఆర్ఎల్, నీ వెబ్సైట్ లో ఎస్ఈఓ ఉంది కదా, ఆ లింక్ ఇచ్చేసే www.odmply.in/SEO. అయిపోయింది. నెక్స్ట్ సైట్ 2 SEM అంటే సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్. అక్కడ సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ సంబంధించిన లింక్ ఇవ్వవు. తర్వాత ఇక్కడ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అన్నారు, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ కి సంబంధించిన లింక్ ఇచ్చేసారు. ఫైనల్ గా సోషల్ మీడియా మార్కెటింగ్. 4 సైట్ లింక్స్ ఇవ్వచ్చండి, ఎక్కువ ఇచ్చినా అది కనిపించదు కూడా. చూడండి ఇప్పుడు మన యాడ్ పెద్దగా అయిపోయింది, ఇంకోటి కస్టమర్ క్లిక్ చేస్తే కూడా అక్కడ వెళ్ళిపోతుంది. అయితే ఈ సైట్ లింక్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంటుందండి, డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ లైన్ 2. ఇవి ఆప్షనల్ అండి, కానీ ఇస్తే చాలా మంచిది, మీకే మంచిది. ఇవ్వడం ప్రాక్టీస్ చేసుకోండి, దాని బెనిఫిట్ నేను చెప్తా మీకు. సో ఇక్కడ రియల్ టైమ్ client project, learn page and half page. ఇది గుర్తుపెట్టుకోండి, నేను చెప్తా మళ్ళీ. దీనివల్ల చాలా బెనిఫిట్ ఉంది, మీ యాడ్ ఇంకా పెద్దగా అనిపిస్తుంది. దీన్ని ఏంటంటే నువ్వు అక్కడ డిస్క్రిప్షన్ వాడినావు అండ్ అట్ ద సేమ్ టైం నీ యాడ్ ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది అనుకో, అప్పుడు ఏం చేస్తుందంటే 2 సైట్ లింక్స్ చూపించి ఆ డిస్క్రిప్షన్ కూడా చూపిస్తుంది. అప్పుడు యాడ్ ఇంత పెద్దగా అవుతున్నాడు, చాలా పెద్దగా అవుతుంది. కస్టమర్ స్క్రోల్ డౌన్ చేయడంటే మీ పైన క్లిక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. కాబట్టి నెవర్ లూజ్ ఇట్. బట్ మీరు కానీ ఫస్ట్ ప్లేస్ లో లేరనుకోండి, ఈ డిస్క్రిప్షన్ కనిపించదు.
ఫస్ట్ ప్లేస్ లో ఉన్నప్పుడే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. కాబట్టి ఈ డిస్క్రిప్షన్ పెట్టండి, బట్ ఆప్షనల్ అవి. వీడు మ్యాండేటరీ అడుగుతాడు, బట్ స్టిల్ కంటిన్యూ అని కొట్టేసాడు. సైట్ లింక్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ సింబల్. కాల్అవుట్ అండి. కాల్అవుట్ అంటే చెప్పాను కదా, ఎక్స్ట్రా డిస్క్రిప్షన్. ఇక్కడ ఆల్రెడీ నీకు కొంచెం టెక్స్ట్ రాసినావు, ఇంకా ఎక్కువ రాస్తున్నావు. కాల్అవుట్ అంటే మీ ఫెసిలిటీస్ 25 క్యారెక్టర్స్ ఉన్నాయి రాస్తున్నావు. వర్క్ ఆన్ లైవ్ ప్రాజెక్ట్స్, ఓకే, పెయిడ్ SEO టూల్స్, యాడ్స్, లైవ్ బడ్జెట్, బ్యాకప్ వీడియోస్. అంటే మీ సర్వీసెస్ కి అయితే మీకు ఏదైనా అమ్యూనిటీస్ రాండి, ఇక్కడ యాడ్ అయిపోయింది. ఇక్కడ కూడా 4 మెన్షన్ చేసుకోండి, బాగుంటుంది. కాల్అవుట్ అయిపోయిందండి. నెక్స్ట్ ప్లస్ సింబల్. స్ట్రక్చర్డ్ స్నిప్పెట్. స్ట్రక్చర్ స్నిప్పెట్ అంటే ఇది కూడా ఎక్స్ట్రా డిస్క్రిప్షన్, బట్ ఇట్ మెయింటైన్ ఏ స్ట్రక్చర్. అంటే మీరు మీ బిజినెస్ కి సంబంధించి ఏం అమ్యూనిటీస్ మెన్షన్ చేయాలనుకుంటున్నారా? బ్రాండ్సా, కోడ్సా, డిగ్రీ ప్రోగ్రామ్సా, డెస్టినేషన్సా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద బిజినెస్ టు బిజినెస్. నాది కోర్సెస్ కాబట్టి నేను కోర్స్ మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఏమని? SEO అని, EPC అని, అఫిలియేట్ మార్కెటింగ్ అని. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యాడ్ అయిపోతుంది, ఆల్రెడీ ఇక్కడ యాడ్ అయిపోతుంది. దెన్ సేవ్. సో ఓవరాల్ గా నీ యాడ్ చాలా పెద్దగా అయిపోతుంది. నెక్స్ట్ కాల్ ఎక్స్టెన్షన్. నీ నంబర్ పెట్టడమే. చూడండి యాడ్ ఎంత పెద్దగా అయిపోతుంది, ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. డిస్క్రిప్షన్ పెరిగింది, సైట్ లింక్స్ పెరిగినాయి, ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫోన్ నెంబర్ కూడా వచ్చింది. సో మన కంట్రీ ఏదో మెన్షన్ చేసి ఫోన్ నెంబర్ యాడ్ చేద్దాం. That's it అండి. This is how your ad extensions work. They calling it as assets, but this is the extension. సో ఈరోజు మనం నేర్చుకుంది కీవర్డ్ మ్యాచ్ టైప్స్. ఒకటి, బై డిఫాల్ట్ కీవర్డ్స్ ను వాడకండి, అది బ్రాడ్ మ్యాచ్, ఇట్ విల్ కిల్ యువర్ బిజినెస్. యూజ్ ఫ్రేజ్ మ్యాచ్ ఆర్ ఎగ్జాక్ట్ మ్యాచ్. ఇనిషియల్లీ నేనైతే మిమ్మల్ని ఎగ్జాక్ట్ మ్యాచ్ వాడమని చెప్తున్నా ప్రస్తుతానికి. తర్వాత యాడ్ అనేది మన కాంప్యూటర్ యాడ్ పెద్దగా ఉంది, మన చిన్నగా ఉంది అనుకో, మన ఫస్ట్ ప్లేస్ నుండి యాడ్ చిన్నగా ఉంటే సెకండ్ ప్లేస్ యాడ్ పెద్దగా ఉంటే కస్టమర్ అక్కడనే క్లిక్ చేస్తాడు. ఎలాగో ఇది ఫ్రీ ఆప్షన్ కాబట్టి ఇది వాడుకోండి. ఇంకొకటి నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే రేపు వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్ వాడండి. మీరు ట్రై చేయండి. ప్రమోషన్ అంటే ఏంటి, యాప్ అంటే ఏంటి, ప్రైస్ అంటే ఏంటి, మనం డిస్కస్ చేద్దాం. నేను అడిగితే మీరు చెప్పండి, వాట్ ఈస్ దిస్ అంటే చెప్పండి, సార్ దిస్ ఇస్ వాట్ వి డూ, దిస్ ఇస్ వాట్ వి డూ. బట్ నేను చెప్పిన 4 మాత్రం చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ ఆర్ ఆప్షనల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ ఇట్, అదర్వైజ్ యూ కెన్ ఇగ్నోర్ ఇట్, బట్ చెక్ విత్ దట్. ఇప్పుడు మెయిన్ టాపిక్స్ అయినా కీవర్డ్ మ్యాచ్ టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేసినాము, యాడ్ ఎక్స్టెన్షన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాము. ఇంకా క్యాంపెయిన్ లో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయండి, ఆ సెట్టింగ్స్ రేపు మాట్లాడదాం. ఒకటి రోజు ఎంత వద్దు. మీరు రేపు చేయాల్సింది ఏంటంటే సేమ్ క్యాంపెయిన్ ఒక లొకేషన్ కి టార్గెట్ చేయండి. మీరు ఏదైతే క్యాంపెయిన్ చేశారో మళ్ళీ హైదరాబాద్ లొకేషన్ కానీ ఇంకో లొకేషన్ కి యాడ్ చేయండి. బట్ దిస్ టైమ్ ఐ వాంట్ యూ టు యూస్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఆర్ ఫ్రేజ్ మ్యాచ్ చేసి రాయండి. దాంతో పాటు యాడ్ కాపీ రాసిన తర్వాత ఎక్స్టెన్షన్స్ వాడండి. ప్రతి ఒక్క ఎక్స్టెన్షన్స్ వాడి నీ యాడ్ కాపీ ఎలా ఉందో ఆ స్క్రీన్ షాట్ నాకు పంపించండి. సో దట్ ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఇస్ హౌ. రేపు నేను మీకు పర్ఫెక్ట్ క్యాంపెయిన్ చూపిస్తా. అంటే ఇంకా అందులో అన్ని ఆప్షన్స్ కవర్ అవుతాయి. మాన్యువల్ బిడ్డింగ్, ఆటోమేటిక్ బిడ్డింగ్, అది ఎందుకు చేస్తాం అనేది క్లియర్ గా మీకు ఆల్రెడీ ఇప్పుడు క్యాంపెయిన్ ఎలా క్రియేట్ తెలుసు, ఈ ఆప్షన్ తెలుసు. బట్ అది ఇంపార్టెంట్. బడ్జెట్ మనం డైలీ బడ్జెట్ 1000 రూపాయలు పెడితే 1000 రూపాయలు కట్ అవుతుందా, 2000 కట్ అవుతుందా? యాక్చువల్గా 2000 కట్ అవుతుంది. ఎందుకు కట్ అవుతుందో చెప్తా. మాన్యువల్ బిడ్డింగ్ ఉంటుంది, ఆటోమేటిక్ బిడ్డింగ్. మాన్యువల్ బిడ్డింగ్ అంటే మన కంట్రోల్లో ఉంటుంది. అలా కాకుండా గూగుల్ కి మన కంట్రోల్ ఇవ్వచ్చు ఆటోమేటిక్ బిడ్డింగ్. అది ఎందుకు ఇవ్వాలి, ఏది ఇస్తే బాగుంటుంది, అది కూడా నేర్చుకుంటాం. ఓకే, దాంతో లైవ్ క్యాంపెయిన్ అవుతుంది. మనం లైవ్ గా మిమ్మల్ని గ్రూప్ గా డిసైడ్ చేసి మీకు ఇంత బడ్జెట్ ఇచ్చి, ఎందుకంటే అన్ని పర్ఫెక్ట్ అయిపోయినాయి కాబట్టి లైవ్ క్యాంపెయిన్ ట్యూస్డే, వెడ్నెస్డే రోజు లాంచ్ చేద్దాం. ఓకేనా? సో ఈ రోజు క్లాస్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ క్లాస్? No questions? Yes. సార్ రెస్పాన్సెస్ సెర్చ్ యాడ్స్ అన్నారు కదా సార్, అవి హెడ్లైన్స్ అంటే 15 ఇస్తే వాటిని రెస్పాన్సెస్ సెర్చ్ యాడ్స్ అంటామా, లేకపోతే మామూలుగా హెడ్లైన్స్ నే రెస్పాన్సెస్ సెర్చ్ యాడ్స్ అంటామా? అంటే ఈ రెస్పాన్సివ్ సెర్చ్ యాడ్ అంటే గూగుల్ మనకు ఫెసిలిటీ ఇచ్చింది అనమాట. మల్టిపుల్ 15 యూజ్ చేయాల్సిన అవసరం లేదు, 5-6 యూజ్ చేసినా సరే ఏం చేస్తుంది ఆటోమేటిక్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ 3 ఒకసారి చూపిస్తుంది, సెకండ్ 3, థర్డ్ 3, ఆటోమేటిక్ గా అది షఫుల్ చేస్తుంది కదా.
దీని మొత్తాన్ని రెస్పాన్సివ్ సర్చ్ యాడ్ అంటారు అనమాట. ఓకే, షఫుల్ అయ్యేదాన్ని ఆటోమేటిక్ గా అది ఏబిబి టెస్టింగ్ చేసుకుంటుంది అనమాట. రెస్పాన్సివ్ కస్టమర్ ని బట్టి ఏబిబి టెస్టింగ్ చేసుకుంటుంది. ఒకలాగా చూపిస్తుంది, ఒకలాగా చూపిస్తుంది. చాలా మంది 100% జాబ్ గ్యారంటీ అనే కీవర్డ్ ని క్లిక్ చేస్తారు అనుకో, ఏం చేస్తుంది, అది కంపల్సరీ చాలా మందికి చూపిస్తుంది అనమాట. బట్ పిన్ చేస్తే ఇంకా చూపించదు కదా సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మీరు బిగినర్స్, ఎక్స్పీరియన్స్ అయితేనేమో నీకు అర్థం అవుతుంది. బిగినర్స్ ఏం చేస్తారంటే ఆ 15 లైన్లు వాడతారు. ఇప్పటికైనా కూడా మీకు పేషెన్స్ ఉండి 15 లైన్లు బాగా వాడితే బాగానే ఉంటుంది. కానీ కాల్ మీ, వాట్సాప్ మీ అనే వర్డ్ కూడా వాడతారు. అప్పుడు యాడ్ కాపీ ఏమంటే తెలుసా, ఇక్కడ కాల్ మీ అని వస్తుంది ఫస్ట్, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాల్ మీ. అది అంత కరెక్ట్ కాదు కదా. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, మీరు 5, 6 రాయలేకపోయినప్పుడు 3 పర్ఫెక్ట్ రాయండి. ఎందుకంటే మీరు వేరే అబ్జర్వ్ చేసినా కూడా ఏదైనా కూడా పీపుల్ అట్రాక్ట్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ 100% జాబ్ అన్నా, సర్టిఫికేషన్ గురించి అయినా మాట్లాడాలి, ఎక్స్పీరియన్స్ ట్రైనర్ గురించి అయినా మాట్లాడాలి. అది ఓకేనా? ఉంటే 4, 5 వాడొచ్చు, పర్లేదు. ఓకే సార్.